మీరు చూస్తున్నారు కదా, ఇదిగో మీకు చూపిస్తున్నాను చూడండి. మనం మామూలుగా వాడుకునే పసుపు కొమ్ములు అనేవి ఎలా తయారవుతున్నాయో చూడండి, ఎలా మారి మందరికి వస్తాయో చూడండి. ఇవి ఫ్రెష్గా ఇప్పుడే కొండ నుంచి తీసుకొచ్చినటువంటి పసుపు కొమ్ములు. ఇవి పచ్చిగా ఉన్నాయి చూడండి, కలర్ ఎలాగ ఉందో చూస్తున్నారు కదా. ఇది మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మన గిరిజన సహోదరులు ఈ విధంగా ప్రతిసారి కూడా వాళ్ళ కొండ నుంచి ఈ బ్యాగులతోని పెద్ద పెద్ద మూటలుగా ఈ పసుపు అనేది సేకరించి తీసుకొస్తారు తవ్వి. వీటిని ఏం చేస్తారంటే ఇదిగోండి చూడండి, ఇలా పెద్ద పెద్ద తప్పేలలో ఉడకబెడతారు. ఆ పచ్చిగా ఉన్న పసుపు కొమ్ముని ఉడకబెడతారు. ఉడికిన తర్వాత వాటిని ఉడకబెట్టినటువంటి ఆ యొక్క పసుపుని కొమ్ముల్ని తీసుకొచ్చి ఇలాగా నేల మీద ఎండబెడతారు. ఎండలో ఇలా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఆ సూర్యరశ్మికి ఎండకి ఆవిరైపోతుంది. అప్పుడు గట్టి ముక్కల్లాగా అవి తయారవుతాయి. వీటిని మరలా ఒక చిన్న ప్రత్యేక మిషన్లో వేస్తారంట. వేసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్న తొక్క తొలగిపోయి మనం ప్రతిరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి పసుపు కొమ్ములు అంటాం కదా, ఆ విధంగా చివరికి మారడం జరుగుతుంది.